హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లరి అక్షయ. మాకు ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయన్నమాట. నేను ఫోన్ చూస్తుంటే చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ కనిపించింది. అప్పుడు నేను చాక్లెట్ చేయాలనిపించింది, అందుకని చేస్తాను. కాకపోతే నేను డైరీ మిల్క్తోని దాన్ని మెల్ట్ చేసి చేస్తున్నాను. అందులో జెమ్స్ యాడ్ చేసేద్దామా. నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను, చూసారా? ఆ బౌల్లో ఇప్పుడు హాఫ్ వాటర్ వేయాలి. హాఫ్ చాలు, ఎక్కువ వేస్తే మొత్తం చాక్లెట్లు వేస్తాం, అందులో వేస్తే మొత్తం పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఆ బౌల్. ఇప్పుడు మనం ఆ డైరీ మిల్క్ చాక్లెట్ ఓపెన్ చేయకుండా దాన్ని బాగా పౌడర్ లానే లోపలనే పౌడర్ లానే చేసుకోవాలి. మొత్తం పౌడర్ ఇట్లా అయిపోవాలి. ఇప్పుడు దాన్ని ఇట్లా దంచుకుంటే చాలదు, దాన్ని ఇట్లా చేతులతోని ఇట్లా నలిపినట్టు చేయాలి. అప్పుడే అది మంచిగా పౌడర్ అట్లా అవుతుంది. ఓకేనా? తర్వాత అయిపోయింది గాయ్స్, అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేసేసేయాలి. అది ఫ్లోట్ అవుతుంది కదా, అలానే చాలా పెట్టాలి. అలానే 5 తెచ్చాను నేను, అలాంటివి పెట్టేస్తాను. అట్లనే దంచుకొని సేమ్ ప్రాసెస్ అన్నీ చేసేసి పెట్టేశాను. పైగా ఫ్లోట్ అవుతున్నాయి కదా, దాన్ని లోపల ముంచండి స్పూన్తో. నేను సీజర్స్తో చేసేస్తున్నాను. మీరు స్పూన్తో లోపలికి ఇట్లా అనండి. కాసేపటి వరకు 15 మినిట్స్ అయిపోయాక తీయండి. ఇప్పుడు నాది అయిపోయింది. నేను జెమ్స్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా, అది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని కాసేపు ఆగాలి. దీన్ని 5 మినిట్స్ ఆపాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ డైరెక్ట్ కట్ చేయొద్దు. ముందు దాని అంతా కిందికి చేసేయాలి. కిందికి చేశాక కట్ చేసి వేసేయాలి. నేను 5 తీసుకున్నాను అన్నాను కదా, అది నేను కొంచెంగా పెట్టి తీసాను. దాంతో మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు. డైరీ మిల్క్ చాక్లెట్ అన్నీ మీ ఇష్టం, ఎన్నైనా తీసుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్. ఆ 5 డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇట్లా ఎలా పోస్తున్నానో అట్లనే చేయాలి. ఇవన్నీ పెట్టేశాక మనము అన్నిటికీ జెమ్స్ పెట్టేసేయాలి. జెమ్స్ లోపల పెట్టేశాక దాన్ని కవర్ చేసేసాలి. కవర్ చేశాక ఇప్పుడు 5 మినిట్స్ పెట్టాలి ఫ్రిడ్జ్లో. చూసారా, అయిపోయింది. ఇది క్రిస్మస్కి బాగుంటుంది. బాయ్ గాయ్స్.